శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి మరింత తెలుసుకుందాం. డాక్టర్ బ్యాలెంటైన్ గారు అంతర్జాతీయ యోగా సదస్సులో మాట్లాడటానికి స్వామి రామ గారు అవకాశం కల్పించిన తర్వాత ఆ ఉపన్యాసానికి అందరూ మంత్రముగ్ధులవుతారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఆ తర్వాత బ్యాలెంటైన్ గారు మరింత డీప్గా వారి యొక్క పరిశోధనని, తన లక్ష్యాన్ని చేరుకోవటానికి మరింత ఆకాంక్షతో స్వామిరామ గారితో కలిసి వర్క్ చేస్తూ ఎన్నో వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. ప్రాచీన జ్ఞానం మీద, ఆరోగ్య సూత్రాల మీద. తర్వాత ఎన్నో నగరాల్లో హోలిస్టిక్ హెల్త్ క్లినిక్స్ నెట్వర్క్ని కూడా నెలకొల్పుతారన్నమాట. వారు వచ్చిన తర్వాత మిగతా అందరూ కలిసి ఒక చిన్న ఇంటి నుంచి స్వామిరామ గారి ఆఫీస్ని ఒక పెద్ద భవంతిలోకి మారుస్తారనమాట. ఆ తర్వాత స్వామీజీ దగ్గర ఎంతోమంది యువకులు జాయిన్ అవుతారు. వారంతా కూడా సన్యాసం తీసుకోవాలి అనే ఉద్దేశంలోకి వచ్చేస్తూ ఉంటారు. స్వామిరామ గారేమో, మీరు ఒక ఎస్కేపిజం లాగా సన్యాసాన్ని యూస్ చేసుకోవద్దు, ఈ ప్రపంచం నుంచి పారిపోయి మీరు స్వేచ్ఛని పొందలేరు, మీలో ఏవైతే అవసరం లేదో, మీలో అనవసరమైన భావాలు కానీ, అలవాట్లు, మీ మనస్సులో అనవసరమైన ఆలోచనలు ఇలా ఒకటొక్కటి తొలగించుకుంటూ వస్తున్నప్పుడు మాత్రమే మీరు సరైన స్వేచ్ఛని పొందగలరు, మనసు మీద పట్టు సాధించగలరు అనేసి చెప్తూ ఉంటారు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల నిరంతరం మన అంతరంగం మార్పు చెందుతుంది. ఆ రకంగా మాత్రమే మీరు జీవితంలో పూర్ణత్వం సిద్ధించుకోగలుగుతారు అని పదే పదే చెప్తూ ఉంటారనమాట. అంతమంది శిష్యులు ఉన్నప్పుడు వారు ఒకదానికే స్టిక్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ గురువు కనెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి స్వామిరామ గారు ఏం చేసేవారంటే, వారి ఇన్స్టిట్యూట్లో రకరకాల బోధకులు, పండితులు, మత పెద్దల్ని ఆహ్వానించి ఒక సదస్సులాగా, ఒక ఫెయిర్ లాగా నిర్వహించేవారనమాట. అప్పుడు వారంతా కూడా వారి సాంప్రదాయాల్ని, వారి పద్ధతుల్ని, వారి శిక్షణ తరగతుల్ని అక్కడ ప్రజెంట్ చేయటం ద్వారా అక్కడికి అటెండ్ అయినటువంటి యువతీ యువకులు ఎవరు దేనికి కనెక్ట్ అయితే వారు అందులోకి వెళ్ళగలిగేలా ఈ సదస్సు అంతా కూడా జరిగేలాగా స్వామిరామ ప్లాన్ చేసేవారు. స్వామిరామ మెయిన్గా చెప్పేది ఏంటంటే, నీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చే అనుభవమే అసలైన అనుభవం. బాహ్య ప్రపంచంలోని వస్తువులన్నీ నిరాశకే గురి చేస్తూ ఉంటాయి. మిమ్మల్ని, మీ శరీరాన్ని మీరు తెలుసుకున్నప్పుడే మీలో ఆనందం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనేది చెప్తారనమాట. ఫస్ట్ ఒక చోట కూర్చొని అత్యవసర విషయాలు జీవితంలో ఏమున్నాయో వాటి మీద ధ్యానించమని చెప్తారనమాట. గాఢాలోచన అంటారు దాన్ని. అలా గాఢాలోచన చేసే సమయంలో నీకు నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నీ ఇంట్యూషనే నిన్ను గైడ్ చేస్తుంది, అన్ని ఎరుకపరుస్తుంది. ఈ జ్ఞానాన్ని సంపాదించడం మీద వారు 3 రకాలుగా వ్యాఖ్యానిస్తారు. ఏనుగును పోలిన వైఖరి, చీమని, అలాగే తేనెటీగని. ఆ మూడింటిలోకి కూడా తేనెటీగ వైఖరి ఉత్తమమైనది అనేది మనకు చూచాయిగా చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా స్వామిరామ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రాచ్యంలో ఉపనిషత్తులు అతి గొప్ప ధార్మిక గ్రంథాలు. ఈ ప్రపంచం వెలుగు, చీకటితోనూ, మంచి చెడుతోనూ నిండి ఉంది. ఒక మనిషిగా నీకు చీకటి నుంచి వెలుగుని, చెడు నుంచి మంచిని వేరుపరచి కేవలం వెలుగును మాత్రమే ఆలింగనం చేసుకోగల శక్తి సామర్థ్యాలు నీవు కలిగి ఉండాలి. ఈ గురువు నుంచి ఆ గురువు దగ్గరకు పరిగెత్తటంలో నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. మీ చిదానంద అనుభూతి కోసం స్వామి రామని కానీ మరో వ్యక్తిని కానీ ఆలంబనగా చేసుకోవద్దు. నేను తింటే మీ ఆకలి తీరుతుందని భావిస్తున్నారా? మరొకరు తినటం వల్ల మీ ఆకలి తీరుతుందని ఊహించటం ఒక భ్రమ. అలాంటి ఊహలు, కల్పనలు మీ మనస్సుల్లో నాటే వారి మాటలు వినవద్దు అని చాలా పరాకు చెప్తూ ఉన్నారన్నమాట. ప్రాక్టికల్గా ఉండండి.
మీకు శరీరం ఉంది, కానీ మీరు కేవలం శరీరం మాత్రమే కాదు, మీరు ఆలోచన గల ప్రాణి కూడా. ఎందుకంటే మీకు మనస్సు ఉంది. మీరు ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలి అంటే మీకు శరీరం, మనసు, గతిశీలతపై అవగాహన ఉండాలి. వాటి మధ్య గల బంధం, అవి పరస్పరం ఎంతగా అనుసంధానమై ఉన్నాయో అర్థం చేసుకోవాలి. శరీరం మనస్సుని శ్వాస అనుసంధానం చేస్తోంది. మీరు ఇప్పుడు శ్వాసిస్తున్నారు కూడా. శ్వాసయే మీ శరీర మానసిక ఆరోగ్యాలకి కీలకంగా పనిచేస్తుంది. సరైన ఆహారం, వ్యాయామంతో మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సరైన ఆలోచనా విధానం, ఏకాగ్ర చిత్తం మానసిక ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి. కానీ సరైన శ్వాసక్రియని అలవాటు చేసుకోకపోతే మీకు శరీర ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ ఉండవు. మీరు సరిగ్గా తినడం, సరిగ్గా వ్యాయామం చేయటం, శ్వాసించటం నేర్చుకుంటే మీరు హిందువో బౌద్ధ మతస్థుడో అయిపోరు. మీరు ఒక ఆరోగ్యవంతమైన మనిషిగా మారతారు. ఆరోగ్యప్రదమైన శరీరం, స్వచ్ఛమైన మనసుతో మీరు మీ మతాన్ని సమర్థవంతంగాను సృజనాత్మకంగాను సాధన చేయవచ్చు. మీరు ఆరోగ్యప్రదమైన శరీరం, స్వచ్ఛమైన మనసుని సాధన చేస్తే మీకు మీ జీవితాశయం, జీవిత పరమార్థం మీదికి దృష్టి తేలిగ్గా మళ్ళుతుంది. సరిగ్గా స్పష్టంగా ఆలోచించుకుంటే మీకు ప్రాచ్య దేశాల్లో స్వామీజీలు, ప్రాచ్య ప్రాంతాల్లో బోధకులు వచ్చి మీకు మేలు చేసేదేదో కీడు చేసేదేదో తెలియచేయనవసరం లేదు. కాబట్టి నేను చెప్పేదేమిటంటే సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మికత కోసం అవసరమైన టెక్నిక్స్ని నేర్చుకోండి. అవి మీకు ఆరోగ్యంగా, బలంగా, స్పష్టంగా, శక్తివంతంగా ఎదగటానికి ఉపయోగపడతాయి. ఇది శాస్త్రీయ మార్గం. అన్ని రకాల యోగ విధానాల్ని శాస్త్రీయంగా నిరూపించటం జరిగింది. యోగం శాస్త్రీయ విజ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధన చేయటానికి మీరు మీ మతాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు. యోగంలో కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలంటూ ఉండవు. యోగానికి స్వీయ నిబద్ధత కావాలి. స్వీయ నిబద్ధత ఆధారంగానే స్వీయ క్రమశిక్షణ వస్తుంది, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. స్వీయ క్రమశిక్షణే స్వీయ రూపాంతరణకి కీలకమైన అంశం. అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషనే మీకు నిరంతర బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఆ స్థితిని వేషధారణ మార్చటం వల్ల కానీ, జీవనశైలిని మార్చి కానీ, ఒక ప్రత్యేకమైన సమూహంలోనో సంస్థలోనో భాగం కావడం వల్ల కానీ పొందడం సాధ్యం కాదు. ఎంతో ఇంపార్టెంట్ విషయం చూడండి. అంటే సన్యాసి దుస్తుల్లోకి వచ్చినంత మాత్రాననో, ఏదో ఒక సంస్థలో జాయిన్ అయిపోయి అక్కడ వర్క్ చేయటం వల్లనో మనలో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అది స్టెప్స్ వారీగా మనకి చెప్పారు. ఈ విధమైన ప్రెజెంటేషన్తో కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో ప్రేక్షకుల దృక్కోణాన్ని స్వీయ సాధన వైపు మళ్లించింది. అప్పటి వరకు అనేక ఆధ్యాత్మిక అంశాలతో అయోమయానికి గురైన వారికి అడగకుండానే తమ మనసులోని సందేహాలకు సమాధానం దొరికినట్లయింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలకు నవ ఉత్తేజం వచ్చినట్టయింది. ఆ శీతాకాలంలో స్వామీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇది ఇలా జరుగుతూ ఉన్న సమయంలో నేను నా జీవితంలో అత్యంత సంక్లిష్ట సమయంలో ఉన్నాను. నేను అప్పుడే నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. అలహాబాద్ యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో డాక్టోరల్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. నన్ను ఉద్యోగం వెతుక్కోమని మా కుటుంబం ఒత్తిడి చేయసాగింది. కానీ నా సమయాన్ని కేవలం డబ్బు కోసం మాత్రమే వెచ్చించటం కంటే తీవ్రంగా వేధించే నా ఆకాంక్ష కోసం వెచ్చించటం నాకు ఇష్టం. అందుకే 12 ఏళ్ల ప్రగాఢమైన
సంస్కృత వైదిక సాహిత్య అధ్యయనం కొనసాగించాను. ఊరికే పుట్టటం, యవ్వన దశకి చేరుకోవటం, ప్రపంచ వ్యవహారాల్లో విజయవంతం కావటం, వృద్ధాప్య దశలో నిస్సహాయంగా జీవించటం, చివరికి మరణించటం కంటే అతీతమైన ఒక సార్థకత ఈ జీవితానికి ఉందని నాకు తెలుసు. కాకిలా కలకాలం జీవించటం కంటే హంసలా 6 నెలలు జీవించటం మేలని, ధూమంతో ఆకాశాన్ని నింపే కంటే మెరుపులా ఒక్క క్షణం మెరిసినా చాలని నాకు తెలుసు. ఆ లక్ష్యంతో పోల్చుకుంటే నా సంకల్పంలోని అత్యున్నత స్థానంలో నా తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేరు. అంతా అన్నీ వదిలేసి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానని, భగవంతుడి ద్వారానికి దారి చూపగలిగే గురువు ఒకరిని అన్వేషించి వారి పాదాలను ఆశ్రయించాలని నేను సంకల్పించాను. అయితే నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను ఉద్యోగం వెతుక్కుని త్వరగా నా బాధ్యతల్ని పూర్తి చేయాలని గుర్తు చేసుకున్నాను. నిజానికి నేను మా అలహాబాద్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ రింగ్ రోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీతో సహా ఎన్నో చోట్ల ఉద్యోగాలకి దరఖాస్తు చేసి ఉన్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీ నాకు సెప్టెంబర్ 1976లో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నేను మొదటిసారిగా న్యూఢిల్లీలో కాలు పెట్టాను. కానీ వాళ్ళు అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారని త్వరలోనే అర్థమైంది. వాళ్ళు పైకి ఊరికే ఇతరుల్ని కూడా ఇంటర్వ్యూ నిర్వహించామని చెప్పుకోవటానికి మమ్మల్ని పిలిచారు అంతే. ఒకవైపు రిలీఫ్, మరో పక్క నిరాశతో నేను మా అతిథేయి శ్రీ ఆనంద్ ప్రతాప్ సింగ్ ఇంటికి చేరుకున్నాను. శ్రీ సింగ్ అమర్గఢ్ రాజ్యాన్ని ఏలిన రాజ కుటుంబ సభ్యులు. వారికి మా కుటుంబం ఎన్నో తరాలుగా రాజ పురోహితులుగా ఉంటూ వస్తున్నాం. ఇదంతా ఆథర్ చెప్తూ ఉన్నారు. మరుసటి ఉదయం దుర్గామాత నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అందుకే నేను త్వరగా లేచి స్నానాధికాలు ముగించుకున్నాను. జపం పూర్తి చేసుకుని పారాయణలు కూడా చేసేసుకున్నాను. తర్వాత అల్పాహారం తీసుకుని లాన్లో కూర్చున్నాను. అంతలో శ్రీ సింగ్ బయటకు వచ్చి, రాజమణి, మీరు ఢిల్లీ చూడాలనుకుంటున్నారా అని అడిగారు. నాకు సహజంగానే చూడాలనే ఉంటుంది కదా. మేము సౌత్ యావెన్యూలో ప్రఖ్యాత రాజకీయ నాయకుల నివాసాలని చూస్తూ వెళ్తూ ఉండగా ఆయన తీన్మూర్తి రోడ్లో ఉన్న భారత్ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇంటి వైపు చూపించారు. మరికొంచెం సేపటి తర్వాత అశోక హోటల్ ముందు ఆగాము. ఆయన నాకు ఓ 10 రూపాయల నోటు ఇస్తూ, నాకు ఈ హోటల్లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, చాలాసేపు పట్టవచ్చేమో. ఈ వీధిలో నెహ్రూ పార్క్ ఉంది కదా, మీరు కాసేపు ఆ పార్కులో నడవండి. ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళండి. మీరు దారి తప్పిపోతే 3 వీలర్లో వెళ్ళండి. మీకు అడ్రస్ తెలుసు కదా అన్నారు. ఢిల్లీకి వెళ్ళటం నాకు అదే మొదటిసారి. నాకు అన్నీ అద్భుతంగానే కనిపిస్తున్నాయి. అంత అందమైన బిల్డింగులు కానీ, విశాలమైన రోడ్లు కానీ నేనెన్నడూ చూడలేదు. అంత పెద్ద పార్కుని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూసి ఆశ్చర్యపోయాను. అక్కడే కాసేపు ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాను. కాసేపటి తర్వాత నేను అవతలి పక్కకు వెళ్ళాను. రోడ్డుకి అవతల వైపు ఒక ఎత్తైన బిల్డింగ్ ఉంది. పైకి చూస్తే అక్బర్ హోటల్ అనే అక్షరాలు కనిపించాయి. అలహాబాద్, బెనారస్ ఇంకా ఇతర నగరాల్లో రెస్టారెంట్లుగా పిలువబడే చాలా హోటళ్ళు తెలుసు, కానీ ఈ బిల్డింగ్ సైజ్ చూస్తే అక్కడ రోజుకి ఎంతమంది తినడానికి వస్తారో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. నేను ఎంట్రన్స్ దగ్గరకు రాగానే గేట్ కీపర్ గేటు తెరిచి పట్టుకున్నాడు. నేను ఓ అతిథిలా లోపలికి నడిచాను. పెద్ద పెద్ద లాబీలు కనిపించాయి. ఎక్కడా భోజనాల జాడే లేదు. నేను అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదని, అదొక ప్రముఖ ప్రదేశమని తట్టింది మొట్టమొదటగా. కానీ నేను శ్రీ ఆనంద్ ప్రతాప్ సింగ్ అతిథిని కాబట్టి ఆ విషయం
పెద్దగా పట్టించుకోనవసరం లేదని అనిపించింది. ఆయనకు ప్రభుత్వంలో పెద్ద హోదా ఉంది. ఆ విషయం తెలుసుకుంటే ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు. అందువల్ల నేను చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. చివరికి ఒక తలుపు కొద్దిగా తెరిచి ఉంది. అందులోంచి కొంతమంది మనుషులు బయటకు వస్తూ ఉన్నారు. మిగతా వారు లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత తలుపు మూసుకుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఇందాకటిలాగానే మరోసారి జరిగింది. అక్కడ ఏదో వింత సందడి నెలకొని ఉంది. నేను తలుపు తెరిచేసరికి బయట కార్పెట్ వేరుగా ఉందనే విషయం గమనించాను. నేను ఇందాకటి ఫ్లోర్లో లేను. నేను రూమ్గా అనుకుంటూ ఉన్నది ఒక లిఫ్ట్, అంటే ఒక ఎలివేటర్. నేను లిఫ్టుల గురించి విన్నాను కానీ చూడటం అదే మొదటిసారి. 9 దగ్గర లైట్ వెలిగింది. నేను కొంచెం భయపడుతూనే దిగాను. నా భయాన్ని, అయోమయాన్ని కప్పిపుచ్చుకోవటానికి నేను ఆ ఫ్లోర్లోని చిన్న లాబీలో అటు ఇటు పచార్లు చేయసాగాను. ఎవరికోసమో ఎదురు చూస్తున్నానని అనిపించేలా. నేను కిటికీ దగ్గర నిలబడి ఉన్నాను. అక్కడ నుంచి చూస్తే నెహ్రూ పార్క్లో ఉన్న చెట్లు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూసి ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో ఎవరిదో స్వరం అతి మధురంగా వినిపించింది, బేటే అంటూ. అక్కడ నాకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి ఆ గొంతు గురించి పట్టించుకోనవసరం లేదని నాకు అనిపిస్తోంది. కానీ ఆ చిన్న లాబీలో ఒక అందమైన పొడవాటి మనిషి నడుచుకుంటూ నా వైపు వస్తుంటే పట్టించుకోనట్టు ఉండటం ఎలా కుదురుతుంది? ఆయన సిల్క్ కుర్తా పైజామాలో ఉన్నారు. అది భారతీయ వేషధారణ. పైగా మెడలో రుద్రాక్షమాల ఉంది కూడా. సంకోచం లేకుండా ఆయన నా భుజాలపై చేతులు వేసి, ఎప్పుడొచ్చావు నువ్వు అని అడిగారు. నిన్ననే వచ్చానండి అన్నాను నేను. నాకెందుకో ఆ మనిషి నాకు బాగా తెలిసిన మనిషి అని అనిపించింది. ఖచ్చితంగా ఆయనకి కూడా నేను తెలుసనే అనిపిస్తోంది. ఆయన ఎవరో అప్పుడు అడిగితే బాగుండదని ఊరుకున్నాను. ఆయన నా చేతిని తన చేతిలోకి తీసుకుని నడుస్తుంటే నేను ఆయనతో పాటే నడిచాను. ఆయన స్వీట్ అక్కడికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. మరి కొద్ది క్షణాల్లో ఆ స్వీట్లోకి వెళ్ళాం మేము. ఆయన తన బెడ్ మీద కూర్చున్నారు. ఆయన తన ఎదురుగా ఉన్న మరో బెడ్ మీద కూర్చోమని సైగ చేశారు నాకు. నువ్వు ఎలా పెరిగి పెద్దయ్యావో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు అని అడిగారు. నేను ఇప్పుడు PhD చేస్తున్నానండి అని చెప్పాను. టాపిక్ ఏమిటి? శ్రీవిద్యలో వేదాంత తత్వం మీద అన్నాను నేను. ఆయన సన్నగా నవ్వారు. శ్రీవిద్యలో వేదాంత తత్వం మీద నీకు PhDలు, డీలిట్లు మునివేళ్ల మీద వచ్చేస్తాయి. కానీ నువ్వు సాధన ఎప్పుడు చేస్తున్నావో నాకు అది చెప్పు. ఆయన అంతటి అధికార స్వరంతో ప్రశ్నించేసరికి నేను ఆపాదమస్తకం చెలించాను. అది ఓ ఆహ్వానం, ఓ సవాలు. ఎవరే మనిషి? గత 5 ఏళ్లుగా నేను శాస్త్రాల్లోకెల్లా మార్మిక విద్యగా చెప్పబడే శ్రీవిద్య బోధించే గురువు కోసం వెతుకుతున్నానే. కనీసం అప్పటికి నేను ఓ 20 మందికి పైగా శ్రీవిద్య గురించి తెలిసిన వారిని, పరిశోధకుల్ని, సాధువుల్ని కలిసి ఉంటాను. కానీ నాకు వారెవరిలోనూ కూడా కేవలం పుస్తక జ్ఞానం తప్ప నాకు సంతృప్తినివ్వగల జ్ఞానం వారి దగ్గర లేదని అర్థమైంది. కానీ వారే నన్ను ఆహ్వానించి శ్రీవిద్య గురించి తమకు తెలిసిన విషయాల్ని వర్ణించి చెప్పేవారు. కొంతమంది సిద్ధులు మాత్రం నేను గత జన్మల్లో నా గురువుల నుంచే ఈ విద్యని ఉపాసించడం నేర్చుకోవాలని చెప్పారు. మరి నేను నా గురువుల్ని ఎలా కలుసుకోవాలో చెప్పమని అడగగా వారు చాలా ప్రేమతో నా గురువర్యులే నన్ను కనుగొంటారని చెప్పారు. సరిగ్గా నా గురుదేవులే నన్ను కనిపెట్టి పట్టుకున్నారు. అలాంటి గొప్ప సిద్ధుల్లో అలహాబాద్కి చెందిన స్వామి సదానంద ఒకరు. ఆయన చీకటి పడేలోపు ఆయన తన గొర్రెని వెతుక్కుంటాడు. కంగారు పడకు, ఆయన నిన్ను కనుగొంటారు. ఆయన తనకు తానుగా నీకు పరిచయం చేసుకుంటారు అని చెప్పారు.
నాకు ఆ మాటలు గుర్తుకు రాగానే నా ఎదురుగా ఉన్న ఈ మనిషిని నా గురుదేవులుగా నేను గుర్తించడంతో పిడుగుపాటుకి గురైనట్టు తోచింది. స్వామి సదానంద ఇంకా ఇతర శ్రీవిద్యోపాసక సిద్ధులంతా చెప్తున్న గురువు ఈయనే. మరి ఈయనేమిటి? చూడటానికి ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా, చాలా మామూలుగా ఉన్నారు. ఇంత వేగంగా కొన్ని ఘటనల పరంపర నా జీవితంలో చోటు చేసుకోవటం నాకేమీ జీర్ణం కావటం లేదు. కానీ కొద్ది క్షణాల మౌనం తర్వాత ఆయన నన్ను పరీక్షించడానికా అన్నట్టు, నేను శ్రీవిద్య గురించి విన్నాను. కొన్ని గ్రంథాలు ఈ శాస్త్రం గురించి మాట్లాడతాయి. నీకు అలాంటి గ్రంథాలు ఏవైనా తెలుసా అని అడిగారు. నేను వారికి శ్రీవిద్యకి సంబంధించిన కొన్ని గ్రంథాల పేర్లు చెప్పాను. ఆయన తనకి ఈ విషయం మీద అంతగా తెలియనట్టు, నాకేం తెలుసో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నట్టు ప్రశ్నలు వేయసాగారు. నేను చెప్తున్న విషయాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు. నేను ఆయన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాను. అప్పటికి నా మనసులో ఈ మనిషి ఎవరో, మా ఇద్దరి మధ్య అనుబంధం ఎలాంటిదో అర్థం కాక మాట్లాడుతూ ఆలోచనలో పడిపోతున్నాను. ఇంత అందంగా పొడవుగా ఉన్న స్ఫురద్రూపి ఈయన సాధువై ఉంటారా? సాధువులు నగరాల్లో జనసమ్మర్దాల్లో ఉంటారా? అందులోనూ ఇలాంటి వైభవోపేతమైన ప్రాంతాల్లో. ఆయన స్వర మాధుర్యం, ప్రశాంతంగా ఉన్న వదనం చూస్తూ ఉంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తోంది. ఆయన అడుగుతున్న ప్రశ్నలు కానీ, సిల్క్ దుస్తుల్ని కానీ పరికిస్తే గొప్ప విద్యా ప్రజ్ఞతో ప్రకాశిస్తున్న రాకుమారుడిని తలపిస్తున్నారు. ఆయన వేసిన సాధన ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నావు అనే ప్రశ్న నా మదిలో పదే పదే తిరుగుతోంది. నా అంతరంగం ఈయనే నా గురువని చెప్తోంది. ఆయన చూపిస్తున్న ఆసక్తికి అక్కడ ఉన్నంతసేపు నేను శ్రీవిద్య గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఓ 20-30 నిమిషాల సేపు మాట్లాడేసరికి నేను భద్రపరిచి ఉంచుకున్న విషయం అంతా అయిపోయింది. అప్పుడు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఆ విషయాన్ని ఆయన వివరించసాగారు. నేను ఏవేవో కల్పనల్లో ఉంటూ నా అరకొర జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నా సరే ఆయన ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చేవారంటే, నేనెన్నడూ నా అజ్ఞానానికి క్షమాపణ కోరే అవకాశమే రాలేదు. ఆయన మాటలు అంత ప్రేరణనిచ్చేవి. ఆయన మాటల్లోని గాఢతకి నేను కట్టుబడిపోయాను. నా చిరకాల స్వప్నం నిజం కాబోతోంది అని నాకు తెలుస్తోంది. మరికొంచెం సేపటి తర్వాత ఫోన్ రింగ్ అయింది. ఆయన తీసుకున్నారు. ఓ క్షణం పాటు విన్న తర్వాత ఆయన్ని పంపండి అన్నారు. మరికొద్ది నిమిషాల్లో ఆ తలుపు దగ్గర ప్రత్యక్షమైన వ్యక్తి నన్ను అక్కడుండడం చూసి ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, నాకు ఆతిథ్యమిస్తున్న ఆనంద్ ప్రతాప్ సింగ్. శ్రీ సింగ్ లోపలికి వస్తూనే ఆ మహనీయుని పాదాలపై తల ఉంచి ప్రణమిల్లారు. ఆయన శ్రీ సింగ్తో మాట్లాడుతూ, ఆనంద్, అతన్ని ఇక్కడికి తీసుకురావడానికి సందేహించావే అని అడిగారు. సర్కార్, అంటే ప్రభు, ఆయన్ని ఇక్కడికి తీసుకుని రావడానికి ముందు మీ అనుమతి తీసుకోవాలని భావించాను అన్నారు సింగ్ సమాధానంగా. ఆయన, నేను ఇతని గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నారు. శ్రీ సింగ్ కూర్చోగానే ఆ మార్మిక వ్యక్తి మళ్ళీ శ్రీవిద్య గురించిన మా సంభాషణని కొనసాగించారు. మరో 5 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ మోగింది. శ్రీ సింగ్ దాన్ని అందుకుని ఓ క్షణకాలం విని, సర్కార్, పీలు మోడీ ఫోన్లో ఉన్నారు అని అన్నారు. నేనిప్పుడు పనిలో ఉన్నానని చెప్పండి, నేను ఆయనకి తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పారు. పీలు మోడీ పార్లమెంట్ సభ్యులు, ఆనాటి ప్రఖ్యాత రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆయన పేరు వింటూనే నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఏం జరుగుతోంది? ఒక రాకుమారుడు
భారతదేశ విదేశాంగ వ్యవహారాలు చూసే మంత్రి గౌరవనీయ రాజా దినేష్ సింగ్కి సెక్రటరీ అయిన ఆనంద ప్రతాప్ సింగ్ స్వయంగా ఇక్కడికి వచ్చి వినయంగా చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఈయన ఫోన్ కాల్స్ని ఆన్సర్ చేస్తున్నారు. ఇంకోవైపు పీలు మోడీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయనకి ఫోన్ చేస్తున్నారు. వీటన్నింటికంటే వింతైన విషయం, నాతో మాట్లాడుతూ ఉండటం వల్ల ఆయనకి పీలు మోడీతో మాట్లాడే తీరిక దొరకకపోవడం. ఒకవైపు నేను ఈ సంగతి ఆలోచిస్తూనే ఉన్నాను. మరోవైపు ఆయన శ్రీవిద్య గురించి చెప్పిన విషయాల్ని కూడా అంతరంగంలో నిశితంగా పరికించసాగాను. శ్రీ సింగ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్న ఒక సన్నపాటి పుస్తకాన్ని తీసుకుని తెరుస్తుంటే ఆ అట్ట మీద ఉన్న పేరు నాకు కనిపించింది. స్వామి రామ ఆఫ్ ది హిమాలయాస్ అని ఉంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా ఎదురుగా ఉన్నారు. నేను ఆ పేరు, ఆ ఫోటో చూడగానే నాకు అంతా అర్థమైపోయింది. ఈయనే భోలేబాబా, శ్రీ విద్యోపాసకుల్లో అత్యంత ఉత్కృష్ట సాధన చేసిన వారు. దాంతో నా శరీరాల్లో కలిగిన సంచలనానికి నేను గిర్రున ఆయన ఒడిలో పడిపోయాను. నా బాహ్య స్మృతి కోల్పోయాను. నేను ఆ స్థితిలో ఎంతసేపు ఉన్నానో తెలియదు. స్వామీజీ నా అశ్రుధార ప్రవాహాన్ని తుడుస్తున్నారు. నేను తిరిగి యథాస్థితికి చేరుకున్నాక కూడా అంతకుముందు నేనున్న వర్ణనాతీతమైన విస్మృత స్థితి నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. నేను ఎలాగో నిలదొక్కుకోవాలని చూస్తున్నాను. అప్పుడు నేను భోలేబాబా అంటే స్వామిరామ మాటలు విన్నాను. నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను ఎంతో కాలంగా. ఎప్పుడొస్తున్నావు స్టేట్స్కి? నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నారు. ఆయన పెన్ను పేపర్ ఇవ్వమని అడిగారు నన్ను నా థీసిస్కి సినాప్సిస్ తయారు చేయటానికి. నేను డెస్క్లోంచి ఆ వస్తువులు తీసి ఇవ్వటానికి లేచాను. ఓ ప్రక్కన నా స్థితి మత్తు పదార్థాలు సేవించిన వాడి మాదిరిగా ఉంది. నా మనసు ఇంత క్రితం అనుభవించిన మధుర ఘడియల్ని తలుచుకుని నా ఆనందకరమైన జ్ఞాపకాలకి మురిసిపోతోంది. అయితే నేను పేపరు పెన్ తీసుకుని వచ్చేసరికే స్వామీజీ నా జ్ఞాపక శక్తి మీద ఓ మందపాటి పొర కప్పేశారు. ఈరోజు ఆలోచిస్తే నాకు గుర్తున్నదొక్కటే. ఆ ఆనందం ఈ ఐహిక ప్రపంచంలోని అన్ని ఆనందాలకి మించింది. లౌకిక సంబంధమైన అన్ని సుఖ దుఃఖాల్ని క్రింది స్థితుల్లోకి తోసేసి వాటన్నింటికి ఆవలగా అతీతంగా కలిగిన ఆ ఆనందానుభూతి మళ్ళీ కావాలంటోంది మనసు. నా థీసిస్కి విషయ సూచిక స్వామీజీ డిక్టేట్ చేశారు. తర్వాత నా వైపు తిరిగి నా గురించి, అమ్మ నాన్న గురించి, అక్క చెల్లెళ్ళ గురించి కనుక్కునే ముందు ఆయన శ్రీ సింగ్తో భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడారు. ఉన్నట్టుండి, వాళ్ళ గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకు, వాళ్ళ గురించి నేను చూసుకుంటాను, వాళ్ళ బాధ్యత నాది, నీ బాధ్యత సాధన చేయటం, అమెరికాకి రావడానికి సిద్ధంగా ఉండడం అన్నారు. ఆయన తర్వాత ఫోన్ తీసుకుని అమెరికాలో ఉన్న తన శిష్యుల్లో ఒకరికి ఇమ్మిగ్రేషన్ పేపర్లు పంపించమని, నా వీసాని స్పాన్సర్ చేయించమని చెప్పారు. ఆ తర్వాతి 3 రోజులు తీరిక లేకుండా ఎంతో ఒత్తిడితో గడిచిపోయాయి. నన్ను స్వామీజీ నిజంగానే తనతో స్టేట్స్ తీసుకువెళ్ళాలని భావిస్తున్నారా? వారితో వెళ్ళిపోవాలా? లేదంటే ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ ప్రొఫెషన్ని తీసుకోవాలా? లేకపోతే ఆయన కేవలం నా సహనాన్ని, నా మానసిక స్పష్టతని, నిలకడని పరీక్షించదలుచుకున్నారా? కానీ ఒకసారి ఈ దశ ముగిసిపోగానే ఆయన నాపై ఎంత కరుణ చూపారో, ఎంత స్పష్టతతో నాకు దిశానిర్దేశం చేశారో అర్థమైంది. ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన చాలా సీరియస్గా, సంక్షిప్తంగా మాట్లాడేవారు. కానీ మిగతా అన్ని సందర్భాల్లోనూ ఆయన చాలా సరదాగా, సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ ఆహ్లాదంగా ఉండేవారు. సందర్భం ఎలాంటిదైనా ఆయన కొంటెగా ఏమీ ఎరగనట్టు ఉండేవారు. ఆయన సాన్నిహిత్యం నన్ను ఒద్దికగా ఉంచేది. ఎందుకంటే ఆయన గొప్ప సాధు అని నాకు తెలుసు. అలాగే ఆయన వ్యక్తిత్వం
ఎంత మహనీయమైనదంటే ఆయన సమక్షంలో నేను బెరుకుగానే ఉండేవాడిని. నా గురువు ఆయనే అనే ఎరుక, ఆయన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకోవడం, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవడం నాకెంతో ప్రేరణగా ఉండేది. కానీ ఆయన సమక్షంలో ఆ అనుభూతుల వెల్లువ తట్టుకోలేక ఎక్కడో ఓ మూల దాక్కుందామని ఉండేది. నాకు సహకరించటానికి స్వామీజీ పాశ్చాత్య దేశాల్లో తన అనుభవాల గురించి రకరకాల కథల్ని వినిపిస్తూ వాతావరణాన్ని హాస్యోక్తులతో సరదాగా ఉంచేవారు. ఆ తర్వాత స్వామీజీ తమ కొత్త శిష్యుడైనటువంటి రచయిత గారితో ఏం చేశారు అనేది తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.